ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అబ్బా ఈరోజు నాకు దెంగులు తప్పరా. ఈ డొక్కు బండి ఒకటి వేసుకొచ్చాను, తొందరగా డెలివరీ చేద్దామంటే. బా ఏడబ్బాయి డెలివరీ బాయా, ఈ నా యాళ్ళకి ఏం పని ఉండదు. రారా తొందరగా రారా ఫోన్ చేసి చెప్పా. అప్పుడు వచ్చాడు. మేడం మేడం ఏమనుకోబాకండి మేడం, లేట్ అయిపోయింది మేడం. మేడం ఈరోజు నా బండి రిపేర్ అయిపోయింది మేడం. 7 రోజులు బండి వేసుకొచ్చాను మేడం, బండి కూడా బాగాలేదు మేడం. మేడం ఏమనుకోకుండా ఆర్డర్ తీసుకోండి మేడం, రిటర్న్ ఇవ్వకండి మేడం, మళ్ళీ నా ఉద్యోగం పోద్ది మేడం. కాదురా, నువ్వు డెలివరీ బాయే కదా, నువ్వు ఒక మంచి బండి కొనుక్కోవచ్చు కదా. ఓరే నా మాట గంట అయింది ఆర్డర్ పెట్టినేనా, ఆకలికి తట్టుకోలేక నా మాట అన్నంలో నీళ్ళు పోసుకుని ఎరా తెగరా సత్తు కూడా నీ దెబ్బకే. మేడం సారీ మేడం, ఏమనుకోబాకండి మేడం, ఇంకోసారి ఇది రిపీట్ చేయండి మేడం. ఒరే నువ్వు రిపీట్ చేసేదానికి నీకు ఉత్సాహం ఉంటే కదంట్రా, తీసిపోయి దెంగేలాగా చేస్తా చూడు. నాకు ఈరోజు ఆకలితో మాడిచ్చావు కాబట్టి నీ ఉత్సాహం ఉండదు, నా మాట ఉండదు. నీ స్థాయి ఎంత, నీ బతుకెంతరా, నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి నా కొడక. నువ్వు పో మర్యాదకి నుంచే లోఫర్ నా యాల. బా నిద్రలేసి ఎవరు మొహం చూసాను రా నాయన. ఈరోజు స్కూల్ గోల్ లేట్ అయిపోయిందిరా. సార్లో పిల్లకలు అందరూ ఎగతాలు తెంగతారు రా నన్ను. ఈడు చూడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడైంది బడి వేరే. అసలు ఏమన్నా సెన్స్ ఉందంటారు నీకు? టైం ఎంతరా ఇప్పుడు? పిల్లకాయలు అందరూ అన్నానికి వెళ్ళి ఉన్నారు. 12-1 గంట అవుతుంది టైం. ఇప్పుడు అంటారా స్కూల్కి వచ్చేదే? అసలు ఏమన్నా బాధ్యత ఉంది అంటారు నీకు? సార్ ఇలాగ ఎప్పుడు నేను ఇంక చేయను సార్, ఇంక కరెక్ట్గా వచ్చేస్తాను సార్ స్కూల్కి. సార్ సార్ నన్ను నమ్మండి సార్, ఒక్కసారి నన్ను నమ్మండి సార్, ఒక్కసారి నన్ను స్కూల్లోకి రానిండి సార్. ఒరే నీలాంటి వాళ్ళు నీ స్కూల్లో ఉండిస్తే మిగతా స్టూడెంట్లు కూడా చెడిపోతారా. నిన్ను ఇప్పుడే ఖండించి తరిమేయాలరా నిన్ను. నీ వల్ల 4-5 స్టూడెంట్స్ కూడా ఉన్నే 4 ఎగదెంగ తట్టున్నారా నీ శైలి చూసా. నాయనా నువ్వు దెంగ ఇంకా టీసీ ఇచ్చేస్తావు నీకు. అడిగి వస్తా బడికి దొంగ తిండికి తిప్ప, బడికి దొంగ తిండికి తిప్ప. చూడు తలకి ఎట్టు ఉంచుకోపోతున్నాడు. బడి కరెక్ట్గా వచ్చి దిల్లిజిడికి పనికి మారిన వాటికి మళ్ళీ ఏదో నా కొడుకోడు బడియాక దింగి ఓడి వల్ల మనం కూడా చెడిపోతాం. ఏంది దేవుడా నాకు ఇట్లాంటి బతికిచ్చావా? ఇట్లా బతికిచ్చే బదులు చంపించు కదా. ఏమో మెరుపులు పడిపోయినా మీద. నాయన ఏందిగా, ఏమో అయిపోయింది. నాకు తలకాయ తిరిగేస్తుంది, ఒళ్ళు నెత్తి వచ్చేస్తుంది, కింద లేచిపోతుంది. ఊరి నాయన తొందరగా వెళ్ళిపోవాలి నుంచో. ఏమో తొందరగా డాక్టర్ కాడ చూపించుకోకపోయి కాలు కూడా నలిగిపోయింది. ఎవరు నాయన ఏడ అందాక రక్తం ఇచ్చింది? ఎవరు నాయన? ఎవరు రిపోర్ట్స్ నాయన? నీయేనా నాయన రిపోర్ట్లా? ఓరే అభయ్యా, అయ్యే రిపోర్ట్లు రయ్యా. నీ రిపోర్ట్లు చూస్తుంటే ఒక వంట పడిపోయిందిరా నాక. ఏందా జబ్బు? మాకే అంత తెలవడం లేదే. 20 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లాంటి జబ్బు నేను ఎప్పుడు చూడలేదే. అసలు ఏం జరిగింది సార్? నేను వర్షం వస్తున్నాను సార్, ఆ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాను సార్. నేను సడన్గా నా మీద మెరుపు పడిపోయింది సార్. అప్పటాంచి వాటిని అయిపోయింది సార్ నాకు. ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా? మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా. ఓరే నాయన నువ్వు మనిషివి కాదురా నాయన, మానవ మృగనివిరా. సరే నీకు వచ్చిన జబ్బు ఏంటంటే పేరు లేదు, దానికి పేరు ఇంకా పెట్టలేదు అని చెప్తాను. నువ్వు ఏం లే, మా కన్నా కొంచెం స్పీడ్గా ఉంటావు మనిషివి. నువ్వు కానీ తలుసుకుంటే మా కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు అట్లాంటిది. ఇంకోటి ఏంటంటే నీకు చంక చాలా ఉండే, అది కూడా నాకు తెలియదు. ఇంకా బాగా డీప్గా బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు. సార్ ఆ రోజు నా మీద మెరుపు పడిన రోజు నుంచి నా తల తిరగడం కానీ, నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్. బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్, అదే సార్ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్. అట్టేనా మగోడైనా కానీ ఆడమనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్. అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు. ఒరి నాయన భలే సమస్య ఇదే. నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నాయన నన్ను కానీ తట్టి ఒకసామే, నేను డాక్టర్ నాయన. సరే బెలకాయ కూడా ఆన్లో ఉంటుంది 24 గంటల. ఓరే నాయన ఇదేం జబ్బు ఇదే? సరేలే నేను పెద్ద డాక్టర్లు కనుక్కొని ఈ జబ్బుకి ఏమన్నా ఏదన్నా ఉంటుందేమో మెడిసిన్ నాకు అనుకుంటా. అయినా ఇది జబ్బు కాదులే రాబయ్యా, ఇది ఒక వారంలాగా నువ్వు అనుకోవాలి దీన్ని. నువ్వు ప్రజలను కాపాడొచ్చు నువ్వు. అట్ట నువ్వు ఫ్లాష్ మ్యాన్ పెట్టుకుంటా, పేరు బోలే ఉంటుంది. ఫ్లాష్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు నువ్వు, వెళ్ళొచ్చు నువ్వు. సరేనా? మర్యాదగా డబ్బు అంతా బయటికి ది, లేకుంటే నీ కుతుకులో పొడిచేస్తా. మర్యాదగా డబ్బు అంతా బయటికి ది. కాపాడండి, నా కాడ ఎవరు, నా బట్ట నాకు డబ్బులు లేవురా, కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఒరే ముఠాల్లో ఎలా కాపాడరా, యాజుడు కొమ్మకెళ్ళిపోతాడా? ఏమన్నా నువ్వా ముఠాలనా? నువ్వు నన్ను
నేనేం చేశాను మీ నిన్న ఆ ఎమ్మ కదరా ముఠాలను అయ్యాలనిందా నేనంటారా ముఠాలను అయ్యాలా మరి అది అక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే కుతుకులో పడి చేస్తాను నేను కూడా నీదా ఉరి ఏంద్రిదా ఉరి ఉరిల్డా ఏం చేశాడు నిన్నోడా ఉరి ఏం చేశాడు తెల్లంగా మరకలు పడిపోయి ఏంద్రా డేయ్ తమ్ముంటే నా ముందుకు రా డేయ్ నీది ఆంధ్ర మధ్యలో వద్దురా తడపకరా నీదేంది మీ మధ్యలో నా పాటి నీ గుమ్మగా పోతున్నా నా తెంప నీకు ముట్టాలను అయ్యాలంటావా సహాయంగా ఉంటే ఎవరు అడుగు సహాయంగా ఉంటే మర్యాదగా బీలు నా కొడుకు అంటావేంది సారీ అండి నన్ను ఏం చేయబాకండి నన్ను వదిలేయండి నేను వదిలేదా ఊరి నాయన ఏమైంది నాక నేనేంది ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళని కూడా తట్టేస్తున్నాను ఊరి నాయన ఏదో అయిపోయింది నాక తొందరగా డాక్టర్ కాడికి పోవాలరా నాయన అమ్మ ఇట్టుగాని ఉంటే దేశంలో జనాలు ఏమైపోతారా ఈ ఎమ్మి ఊరి ఇట్టేం ఇట్టు వస్తుందా ఊరి డాక్టర్ గారు ఏంది డాక్టర్ గారు నా జబ్బుకి ఇంకా ముందు కనిపెట్టలేదు డాక్టర్ గారు మీరు తొందరగా కనిపెట్టకపోతే చాలా మంది బలి అయిపోయి తట్టున్నారు డాక్టర్ గారు నా దెబ్బకి ఎవరైనా తట్టేస్తున్నాను డాక్టర్ గారు ఏంది డాక్టర్ గారు ఇది 24 hours ఆన్లో ఉంటుంది సార్ కింద ఏంద్రా నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదా అది ఒక వరంలాగా భావించరా అంటుంటే అది బాగలేదు ఇది బాగలేదు అంటూ ఏంది తట్టి తెగంటావు అంటున్నావు ఏంది ఎట్ట తడుతున్నావు నువ్వు అసలు నాకు అర్థం కాలేదు నన్ను తట్టు చెప్పి తట్టు ఏం తడతావు నువ్వు అసలు అంత ఫోటో కాదు నువ్వా ఎంతమంది తడతావు నువ్వు ఏంద్ర నీది చెప్తే అర్థం చేసుకోవాలా తొందరగా ముందు కనిపెట్టు లేకుంటే రోజుకి ఒకసారి తడతానా మనిషి అబ్బా ప్రతిసారి లేట్ చేస్తూనే ఉంటాడు ఆయన ఎవరు ఒకరా కొత్తోడు కూడా లేట్ చేస్తున్నాడు మరి ఈడొచ్చాడు మళ్ళీ పాతోడా ఎవరో పైకి వస్తున్నావు మళ్ళీ నేను ఉద్యోగులు ఎవరు చేర్చుకున్నారా ఉద్యోగులు ఎవరు చేరలా ఏమన్నా స్థాయి గురించి మాట్లాడలేను నువ్వు ఆ రోజు ఏంది స్థాయికి ఏంది నీది ఒరే కుంటాడు మళ్ళీ వచ్చాడు రే కుంటాడు మళ్ళీ వచ్చాడు కుంటాడు నీకోసమే వచ్చా అందరి లెక్కలు తీర్దామని వచ్చా అందరి లెక్కలు తీర్చే పోతా ఏమనుకుంటున్నారో నన్ను పవర్స్ వచ్చి ఇంతకు ముందులా లేవు మామూలుగా లేను ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ పేరు కూడా మార్చేసా ఊరిడమ్మని పడవా ఆడేమో మంటలేరు పాని నేను పోతే పాలేను ఎవరైనా సూపర్ మ్యాన్లు ఉంటే కాపాడి దీనికి వస్తే భలే ఉండి బాబిందా ఉరి ఈడేవుడు కొత్త కాస్ట్యూమ్ వేసుకోనాడా ఉండే వస్తున్నా జడ్జినాక ఏమరా ఉరి లోపల ఏమన్నా జనాలు ఉన్నారా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా ఉరి ఆడవాళ్ళు ముసలోళ్ళు అందరూ ఉన్నారా ఉరి నువ్వు కాపాడరా పోయా సూపర్ మ్యాన్ లాగా ఉన్నావు నువ్వా ఫ్లాష్ మ్యాన్ పేరు ఎప్పుడు వస్తుంది ఒరి నలక దింగేస్తున్నాడు ముసలి పైన కాల్చేసాడు అబ్బా మంటలో నమ్మ తప్పించుకొని రాబోలే నేనా చిన్న మంటలయ్యా ఏం చేశారు వీళ్ళందరినీ ముసలిదాన్ని కూడా వదలలేదు కదా రీ ఏం చేశారు నా మొహాన్ని ఏంద్ర తెల్లంగా పడిందా వాసన వస్తుందా ఏం చేశారా ఏం చేసావా ఎట్ట దట్టిపోయి దింగాను రా ఏం చేసి కింద దింగతున్నావా ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ కథ మారింది